నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీవీఎస్ ఎంటార్క్ 150cc హైపర్ స్పోర్ట్స్ స్కూటర్ ను సోమవారం మార్కెట్లోకి విడుదల. రైతులందరూ ఆధునిక వ్యవసాయ యాజమాన్య పద్ధతులను ఆచరించడం ద్వారా ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. టీవీఎస్ మోటార్స్ కంపెనీ అధికృత డీలర్ విశాఖ జిల్లా గాజువాక ధర్మాన మోటార్స్ ఆధ్వర్యంలో టీవీఎస్ ఎంటార్క్ 150cc హైపర్ స్పోర్ట్స్ స్కూటర్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. మొదటి కొనుగోలుదారులు చెన్నూరి ప్రసాద్, దావులూరి వెంకట రవికిరణ్లకు వాహన తాళాలను అందజేశారు. ధర్మాన సంస్థ జనరల్ మేనేజర్ నేతలు సూరిబాబు మాట్లాడుతూ ఈ వాహనం ప్రత్యేకంగా యువతను ఉద్దేశించి డిజైన్ చేశారని తెలిపారు. ఈ స్కూటర్ లో 150cc 3 వాల్వ్ ఇంజిన్ ని పొందుపరచారు. దీని వలన 0 నుంచి 60 కిలోమీటర్స్ వరకు స్పీడ్ ని కేవలం 6.3 సెకండ్స్ లో అందుకుంటుందని చెప్పారు. ఇందులో రేస్ టర్న్ సీట్ ముందు భాగంలో టెలిస్కోప్ సస్పెన్షన్, 22 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉందన్నారు. ముందు మరియు వెనక స్పోర్టీ అల్లోయ్ వీల్స్ తో పాటు హైబ్రిడ్ టీఎఫ్టీ మరియు ఎల్సిడి డిజిటల్ క్లస్టర్ ఉండడం వలన ఫోన్ కాల్, సంగీతం మరియు నావిగేషన్ ద్వారా ప్రయాణాన్ని ఆస్వాదిస్తారని చెప్పారు. కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ కాళ్ళ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే ఎంటార్క్ బైక్. న్యూ మోడల్ మార్చి రిమోట్ వచ్చి ఇస్తావా? ఓకే. ఈరోజు ధర్మా మోటార్స్లోని ఎవరు ఫోన్ నలుగురు వచ్చేయండి. నేను ఎప్పుడు ఫోన్ చేసి నలుగురు వచ్చాను. అంతే బాగా జనం మిస్ అవుతుంది. ఒక నిమిషం ఇది అయిపోయాక నాయుడు కనపడాలి బండి అలా ఉన్నాను. అది మొదటి ఇంతకుముందు మన దగ్గర ఉన్న కస్టమర్లు మరియు మన టీవీఎస్ టీఎం దొగలూరు వెంకట రవికిరణ్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో దీన్ని ఇప్పుడు లాంచింగ్ చేయడం జరుగుతుందండి. ఒక 2 నిమిషాలు. ఈరోజు ఓకే కూడా ఈరోజు చాలా శుభదినం మాకు, అంటే ధర్మా టీవీఎస్కి. ఎందుకంటే టీవీఎస్ సరికొత్తగా లాంచ్ చేసినటువంటి ఎంటార్క్ 150 సూపర్ హైపర్ స్పోర్టీ వెహికల్ని రిలీజ్ చేసాము, లాంచ్ చేసాము ఈరోజు గాజువాక ధర్మా మోటార్స్లో స్థానికంగా ఇక్కడ అందరికీ కూడా.
ఈ యొక్క వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 150cc ఇంజిన్తో త్రీ వాల్వ్ 150cc ఇంజిన్ 0 నుంచి 60 సెకండ్లోని 0 నుంచి 60 కిలోమీటర్ స్పీడు 6.3 సెకండ్స్లో ఇది అందుకుంటుందండి. ఇది అంత సూపర్ స్పోర్ట్స్ వెహికల్ అనమాట. ఇంకోటి ఏంటంటే దీనికి సింగిల్ ఛానల్ ఏబిఎస్ సేఫ్టీ కోసం సింగిల్ ఛానల్ ఏబిఎస్ బ్రేకింగ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రాత్రిపూట భద్రతాపరమైన అంశాలు దృష్టిలో పెట్టుకొని దీనికి మల్టీ పాయింటెడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు. అంటే ఒకటే ప్రొజెక్టర్ కాకుండా 4 మల్టీ ఉండడం వల్ల ఏంటంటే రాత్రులు ఇంకా మరింత భద్రతను చేకూరుస్తుంది. అలాగే దీంట్లోని అండర్ సీటే స్టోరేజ్ 22 లీటర్లు అండర్ స్టోరేజ్ లీటర్ కెపాసిటీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మన బ్యాగేజ్ వాటిని మనం పెట్టుకోవడానికి అవుతుంది. ఇంకా దీంట్లో TFT అండ్ LCD క్లస్టర్ ఇవ్వడం వల్ల దీంట్లో మీకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ కానీ బ్లూటూత్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఫోన్ కాల్స్ కానీ మ్యూజిక్ని కానీ అలాగే ఇంకా ఇది నావిగేషన్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది. దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడికైనా చేరుకోవాలన్నప్పుడు భద్రతగా చేరుకుంటారు. అలాగే ఎటువంటి కష్టం లేకుండా నావిగేషన్ ఉపయోగించి మీరు వెళ్ళవలసినటువంటి ప్రయాణాన్ని చాలా సులభంగా దీంట్లో చేరుకుంటారండి. ఇంకా ఇటువంటి ఎన్నో ఫీచర్స్ని దీంట్లో ప్రవేశపెట్టి ఈ వెహికల్ని కేవలం యువత కోసమే డిజైన్ చేశారు. దీన్ని ఈ సందర్భంగా మేము విడుదల చేయడం మాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. మన TM గారు రవికిరణ్ గారి ఆధ్వర్యంలో మీ వెహికల్ని మేము దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఒకసారి మీరు రైతులందరూ ఆధునిక వ్యవసాయ యాజమాన్య పద్ధతులను ఆచరించడం ద్వారా ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. అనకాపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఎం ఆశాదేవి సబ్బవరం మండలం అమృతాపురం గ్రామంలో పొలం పిలుస్తోంది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఎం ఆశాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడడమైంది. ఈ రబీ సీజన్ కు అవసరమయ్యే విత్తనాలను రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించడం జరుగుతుందని, త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించడం జరుగుతుందని, సంబంధిత రైతులకు రావాల్సిన సొమ్మును వెంటనే 24 గంటల్లో చెల్లించడం జరుగుతుందని తెలియజేయడమైనది. అన్నదాత సుఖీభవ PM కిసాన్ సంబంధించి ఏమైనా గ్రివెన్స్ ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరడమైంది. కార్యక్రమంలో సర్పంచ్ గౌరీ రామారావు, MPTC శ్రీనివాస్, స్థానిక వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ, AEO బాలరాజు, రైతులు వనం శ్రీరాములు, బయలుపూడి సూర్యారావు, సింగంపల్లి ఎరుకునాయుడు, వనం చంద్రరావు, వనం రాంబాబు, వనం దేవుడమ్మ, గండి శ్రీరాములు, VHA భావన, VAAలు రేణుక, అలేఖ్య, పలువురు రైతులు పాల్గొనడం జరిగింది. ఉంటాయి లేకపోతే వాళ్ళు సప్లై చేస్తారు. ఇంకే సప్లై చేయలేదు. సూపర్గా ఉందండి. జీ అంటే శ్రీరామ్ నాడా. ఓకే. చూడలేదు ఒకసారి చూడు నిన్నే పట్టుకెళ్ళాడు. ఏం పట్టుకెళ్ళలేదు. పట్టుకెళ్ళిపోయేది. అలా రైతులేగా మాట్లాడు, మామూలు మాట్లాడుతూ కాదు. మీరు వేసిన వంకాయలు ఎలా పెంచుతున్నారు, ఎలా వేస్తున్నారు, గెత్త వేస్తున్నారా, యూరియా వేస్తున్నారా? ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం ఆశాదేవి. నేను డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనకాపల్లి. నేను ఈరోజు పొలం పిలుస్తుంది అనే భాగంగా అమృతాపురం విలేజ్ సబ్బవరం మండలానికి వచ్చినాను. ఈరోజు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పొలం పిలుస్తుందిలో ముఖ్యమైన భాగము రైతుల దగ్గర చేరువలో ఉండి ఏ పనులు చేయాలి అంటే, ఇప్పుడు ప్రజెంట్
ఈ అమృతాపురంలో అయితేనేమో హార్వెస్టింగ్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో ఎలా చేసుకున్న తర్వాత ప్రొక్యూర్మెంట్కి ఎలా వెళ్ళాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. రెండో విషయము, నిన్నే గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఈ స్టబుల్స్, రెండోది చెరుకు కానీ వరి కానీ మిగిలిపోయినవి మంట పెట్టకుండా లేకపోతే కాల్చివేయకూడదని చెప్పారు. దాని యొక్క ఎందుకు అలా చెప్తున్నారంటే అది వాయు కాలుష్యము, మంచుతో కూడిన తర్వాత మనుషులకి చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. అంతేకాకుండా భూమికి కూడా, అంటే ఏదైతే పొలం కింద ఉందో దానికి సారవంతమైనంతా పోయి అది కూడా ఒక పొల్యూషన్ గా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని కూడా ఈ రోజు 2 రోజుల్లో ఈ వారం చేయమని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎరువుల విషయం దగ్గరకు వచ్చినా కూడా మనకి ఎరువులకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మనకి 15,360 మనకి సాధారణంగా రబీలో మనకి మొత్తం సాగు విస్తీర్ణము అగ్రికల్చర్ పరంగా 15,615 హెక్టేర్స్ అండి. దానికి గాను మనము యూరియా, ఎస్పెషల్లీ మనకి యూరియా అన్నది ముఖ్యంగా కావాల్సినది, అవసరంగా ఉంది కాబట్టి 3,000 మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ గా పెట్టుకున్నాము. ఎంతవరకు 1,500 మెట్రిక్ టన్స్ ప్రతి ఆర్ఎస్కేలోను సొసైటీస్ లోనే పెట్టాము. ఇంతేకాకుండా ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా అంతే అమౌంట్ లో మనకి అందుబాటులో ఉన్నాయి. అందుకు రైతులు ఎవరు ఎరువు దొరకలేదని ఏమీ కలత చెందక్కర్లేదండి. అంతేకాకుండా మార్కెట్ ద్వారా బఫర్లో కూడా మనకి 850 మెట్రిక్ టన్స్ మనకి రెడీగా ఉంది. ఏ నిమిషమైనా సరే మనం ఆక్యుపై చేయొచ్చు. ఇప్పుడు సబ్బవరం మండలకు వచ్చేటప్పటికి ఒక 6 చోట్ల మనము దగ్గర ఒక 72 మెట్రిక్ టన్స్ ని మనం పొజిషన్ చేసాము. ముఖ్యంగా నేను దీని విధంగా ఏం చెప్తున్నానంటే, ఎవరైతే రైతు ఎరువు తీసుకెళ్తున్నారో దానికి బయోమెట్రీ అన్నది కంపల్సరీ అండి. బయోమెట్రీ చేసే రైతు వాళ్ళ పట్టదారు పాస్ పుస్తకంతో పాటు వచ్చి చూపిస్తే దానివల్ల ఆన్లైన్లో IFMS లో ఎక్కుతుంది. దానికి ఇండియన్ కూడా పడ్డానికి అవుతుంది. ఫర్దర్గా కూడా మనకి రిక్వైర్మెంట్ అయితే రావడం జరుగుతుందండి. కోతలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ అమృతాపురం గ్రామంలో ఎక్కువగా మొదటి పంట వరేసిన తర్వాత రెండో పంటకి లేకపోతే మొదటి పంటకి కూడా వెజిటబుల్స్ వేసే అలవాటు ఇక్కడ ఉంటుంది. మారుతేరు సాంబా అన్న వెరైటీని కొత్తగా మనము ఈ సంవత్సరమే AP సీడ్స్ ద్వారా ఇస్తున్నాము. అది దగ్గర ఒక 30 నుంచి 35 బస్తాలు దిగుబడి అయితే మనం వస్తుందని అంచనా వేశాం. కాబట్టి నెక్స్ట్ అది 1121 కి ఆల్టర్నేటివ్ గా ఈ వెరైటీని మనం ఈ మండలం కానీ జిల్లాలో ఉన్న 24 మండలాల్లో కనీసం ఒక 12 నుంచి 13 మండలాలకి అది మనం ఎంకరేజ్ చేస్తున్నామండి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. టీవీఎస్ ఎంటార్క్ 150cc హైపర్ స్పోర్ట్స్ స్కూటర్ ను సోమవారం మార్కెట్ లోకి విడుదల. రైతులందరూ ఆధునిక వ్యవసాయ యాజమాన్య పద్ధతులను ఆచరించడం ద్వారా ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.